హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్మైలీ స్వర్ణ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఏం లేదండి, ఇవాళ మీకు చిన్న టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సంక్రాంతి సీజన్ వస్తుంది కదండి. సో పిల్లలందరూ కైట్స్ ఎగరేయడం అవి చేస్తూ ఉంటారు. వచ్చిందంటే కైట్స్ ఎగరేస్తూ వాళ్ళు అదే వాళ్ళకి ఫ్లై చేయడం అంటే ఇష్టం కదండి చిన్నపిల్లలకి. సో దానివల్ల మాంజా అన్నది కొంటూ ఉంటారు. సో ఆ మాంజా వల్ల చాలా ప్రాణ నష్టం వస్తున్నదండి. అది ఓన్లీ బర్డ్స్ అంటే పక్షులకే కాకుండా తర్వాత పెద్దవాళ్ళకి కూడా వెహికల్స్ మీద వెళ్తున్న వాళ్ళకి అదే మాంజా అన్నది పీకలు అంటే వాళ్ళ నెక్స్ట్ దగ్గర కట్ అయిపోతూ ఉండడం, తర్వాత తెలియకుండా వాళ్ళు బండి టూ వీలర్స్ మీద వెళ్తూ ఉంటారు. సో ఆ మాంజా థ్రెడ్ అనేది చాలా డేంజర్ అండి. అది ఒక మెటీరియల్ ఏంటంటే దాంట్లో నైలాన్ థ్రెడ్ మెటీరియల్, అందులోనేమొచ్చి గ్లాస్ పౌడర్ అనేది కలుపుతాడండి. సో దానివల్ల ఏంటంటే ఆ ఫైన్ గ్లాస్ పౌడర్ ఉంటుంది. దానివల్ల అది కలపడం వల్ల ఆ మాంజా థ్రెడ్ అది చాలా గ్లాస్ పౌడర్ అవడం వల్ల షార్ప్గా ఉంటుంది కదండి ఆ మాంజా థ్రెడ్. సో అది మనం ఈజీగా కూడా దాంతో వెజిటబుల్స్ కూడా కట్ అయిపోతాయండి, అంత షార్ప్గా ఉంటుంది నైఫ్ లాగా. సో దానివల్ల పీకలు కట్ అయిపోవడం, బర్డ్స్ ఏమొచ్చి ఎగురుతూ ఉంటాయి. సో పిల్లలు ఎగరేస్తూ ఉంటారు ఆ థ్రెడ్ తోటి కైట్ని. అప్పుడు ఆ బర్డ్స్ కూడా చాలా నష్టం జరుగుతుంది, చచ్చిపోతాయి బర్డ్స్ కూడా. తర్వాత యానిమల్స్ కూడా చాలా మటుకు చచ్చిపోతున్నాయి. ఈ థ్రెడ్ అనేది అది భూమిలో కలవదండి, నాన్ డిగ్రేడబుల్ అంటే డిగ్రేడబుల్ థ్రెడ్ అనమాట అది. సో ఇది అమ్మడం చాలా నేరం. ఇది అమ్మడం చాలా నేరం. సో ఇది ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక పోలీసు ఇమీడియట్ యాక్షన్ అన్నది తీసుకుంటారు. సో ఇది కొనడం కూడా నేరమేనండి. సో అందుకు పిల్లల్ని కైట్స్ ఎగరేసేటప్పుడు పేరెంట్స్ వాళ్ళ బాధ్యతగా ఉండాలండి, పిల్లల దగ్గర ఉండాలి. సో పిల్లలకి మీరు చెప్పాలి, మాంజా థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, కాటన్ థ్రెడ్డే యూస్ చేయాలి మాంజాకి. సో పిల్లలు కూడా ఓపెన్ గ్రౌండ్స్లో కానీ ఖాళీ ప్లేసుల్లోనే కైట్స్ అన్నది ఎగరేయడం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఉండాలండి. అట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి పిల్లలు ఎగరేసినప్పుడు. సో ఇదండి నేను మీకు చెప్దాం అనుకున్నది. దీనివల్ల ఎన్నో ఫ్యామిలీస్ అన్నది చాలా నష్టం కూడా జరుగుతున్నది. ఇప్పుడు బండిలకి కూడా వాళ్ళు ఏంటంటే పోలీసులు చెప్తున్నారనమాట, బండికి మాంజా థ్రెడ్ అది హెల్మెట్లు వేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ చాలా మాంజా థ్రెడ్స్ అన్నది పిల్లలు ఎగరేస్తున్నారు. సో కైట్స్ ఎగరేస్తున్నారు, ఈ మాంజా థ్రెడ్ అన్నది కట్ అయిపోతున్నది అని పోలీసులు కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇది అదేంటిది అంటే ఈ మాంజా థ్రెడ్ని మీ పిల్లలకి చెప్పండి, మాంజా థ్రెడ్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.